భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి ఇవాళ భారత ప్రజానీకానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కని చెప్పి చర్చించుకునే సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావు లేదు, సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి, బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆనాడు పట్టం కట్టింది. నిన్ననే ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో మరోసారి మాట్లాడారు. ఈ దేశంలో బాధ అనిపించే అంశం ఏంటంటే చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది. దాని పట్ల నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ అట్లాంటి పరిస్థితులలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది. అవి 6 హామీలుగా చలామణి అవుతున్నాయి. కానీ కొన్ని వందల రకాల హామీలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక మహిళకి ఇచ్చిన హామీలు బోర్డు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన